72వ అందాల పోటీల కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ మనము రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు, అదేవిధంగా ఇక్కడ హాజరైన ఏఐడిఎస్ఓ, ఏఐడివైఓ, ఏఎంఎస్ఎస్ ప్రతినిధులు, బాధ్యులు మరియు విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈ యొక్క అందాల పోటీలు 1951వ సంవత్సరం నుంచి మొదలయ్యాయి లండన్లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 71వ సార్లు అందాల పోటీలు జరిగాయి. ఇప్పుడు 72 యొక్క మిస్ వరల్డ్ పోటీలు అనేవి మన హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. వివిధ టీవీ కార్యక్రమాలు, తర్వాత పత్రికలు, సోషల్ మీడియాల్లోనూ మనము అనేక అంశాలు చూసాము ఈ యొక్క అందాల పోటీలకు సంబంధించి. అయితే మనము ఈ యొక్క బ్యూటీ కాంటెస్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవి సమాజానికి ఉపయోగపడతాయా, ఉపయోగపడవా, ఈ పోటీలు ఎవరి కోసము నిర్దేశించబడ్డాయి అనే అంశం పైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యార్థులకు, యువతీ యువకులకు, అదేవిధంగా సొసైటీలో జీవించేటటువంటి సాధారణమైన మహిళలకు, సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పాలసీలు అవసరం. మరి ఇవి ఎవరిని ఉద్దేశించబడ్డాయి, ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరు వీటిని కండక్ట్ చేస్తున్నారు, వీటి వల్ల ఎవరికి లాభాలు ఉన్నాయి, ఎవరికి నష్టం ఉన్నాయి, ఓవరాల్గా సొసైటీకి ఇవి హితమా కాదా, సొసైటీకి మేలు చేస్తాయా కాదా అనే అంశాలని మనందరం కూడా కూలంకషంగా చర్చించుకొని దీనిపైన ఒక కార్యాచరణ కూడా తీసుకోవాలి.